గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ మధ్య చూసిన పరువు వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాము. చాలా 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 ఎక్సలెంట్గా తీశారండి. కథ విషయానికి వస్తే పరువు వెబ్ సిరీస్ పల్లవి పెద్దలను ఎదిరించి సుధీర్ను ప్రేమ వివాహం చేసుకుంటుంది. కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకునిందనే కోపంతో పల్లవిని ఆమె పేరెంట్స్ బయటికి పంపించేస్తారు. 2 ఏళ్ల తర్వాత పల్లవి పెదనాన్న చనిపోవడంతో కడసారి అతన్ని చూసేందుకు భర్తతో కలిసి సొంత ఊరు బయలుదేరుతుంది. పల్లవి బావ చందు ఇష్టం లేకపోయినా ఇద్దరిని తన కారులో తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాడు. జర్నీలో పల్లవి సుధీర్ గురించి చందు చులకనగా మాట్లాడుతుంటాడు. దాంతో పల్లవి అక్కడితో గొడవ పడుతుంది. అదే రాత్రి చందు ఓ గన్ కొనడం పల్లవి చూస్తుంది. తనను చంపడానికి చందు గన్ కొంటున్నాడని భ్రమపడుతుంది. పల్లవి మాటలు నిజమేనని నమ్మిన సుధీర్ ఆవేశంతో చందుని చంపేస్తాడు. ఆ శవాన్ని ఎవరికీ తెలియకుండా మాయం చేయాలని ఇద్దరు ఫిక్స్ అవుతారు. మరోవైపు చందు జాడ కోసం అతడి ప్రియురాలు స్వాతి క్యారెక్టర్గా యాక్ట్ చేసిన ప్రణీత పట్నాయక్ వెతుకుతుంటుంది. ఇంకో పక్క చందు కోసం లోకల్ ఎమ్మెల్యే రామయ్య అంటే నాగబాబు వెతుకుతూ ఉంటాడు. చివరికి చందు చనిపోయాడని తెలుస్తుందా? ఈ ప్రేమ జంట చివరికి బయటపడ్డారా? మధ్యలో దొరబాబు ఎవరు అనేది ఈ కథ. ఈ సిరీస్ మొత్తం సస్పెన్స్తో నింపేశారండి. ఒక్క రోజులో జరిగే కథను చాలా చాలా ఎంగేజ్డ్గా తీశారు, గ్రిప్పింగ్గా చూపించారు. పరువు హత్య చేసి రామయ్య ఎలా ఇరుక్కున్నాడు అనేది చూపిస్తూనే ఇంకో పక్క చందు ఏమయ్యాడు అనే ఒక సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ లాస్ట్ వరకు దాన్ని నీట్గా తీసుకొచ్చారు. పల్లవి సుధీర్ ఎక్కడ దొరికిపోతారనే భయంతో ప్రేక్షకుల్లో కల్పించిన చివరి ఆ గ్రిప్పింగ్ స్టోరీని చాలా చక్కగా డైరెక్టర్ హ్యాండిల్ చేశాడు. ఒక మర్డర్ మిస్టరీని స్టోరీని చూపిస్తూ అందులో క్యాస్ట్ని ఇంక్లూడ్ చేసి వాటి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి, ఇది టోటల్ గుంటూరు సరౌండింగ్స్లో చూపిస్తారు. మనకు రాజకీయ నాయకులు ఎలా ఉంటారు, పొలిటికల్గా, క్యాస్ట్ బేస్డ్, లవ్ అన్నీ కంబైన్డ్గా ఈ పరువు వెబ్ సిరీస్లో చూపించి డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఈ వెబ్ సిరీస్కి సిద్ధార్థ నాయుడు అనే అతను స్క్రీన్ ప్లే అందించాడు. శ్రావణ్ భరద్వాజ్ మ్యూజికల్, విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ ఈ వెబ్ సిరీస్కు ప్లస్ పాయింట్స్. విప్లవ్ ఎడిటర్గా ఆడియన్స్ను క్యూరియాసిటీ కలిగించే సన్నివేశాలను పరుగు మెప్పించింది. సో ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్గా అంత ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయొచ్చు. అనుకోకుండా ఓ మర్డర్ చేసి ఆ నేరం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే ఒక కపుల్స్ వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అవన్నీ అంత కన్విన్సింగ్గా చూపించారు. ప్రతి ఎపిసోడ్లో కూడా ఆ సస్పెన్స్ని రివీల్ చేయకుండా అలాగే గ్రిప్పింగ్గా లాస్ట్ వరకు కొనసాగించారు. కాన్సెప్ట్ కొత్తది కాకపోయినా డైరెక్టర్ చూపిన విధానము, స్క్రీన్ ప్లే, స్టోరీ ఆల్ కొత్తగా మనకు అనిపిస్తాయి. మొత్తానికి ఈ లాస్ట్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పరువు డెఫినెట్గా వాచబుల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.